మీడియాని, సోషల్ మీడియాని అడ్డం బెట్టుకుని ఏదైతే ఇంతకుముందు బైడెన్ ట్రంప్‌ని దెబ్బగొట్టాడు. 2020 ఎన్నికలప్పుడు ఏది బ్లాక్ లైఫ్స్ అంటూ ఒక వ్యక్తికి సంబంధించి నల్లజాతీయుడైనటువంటి ఒక దొంగని పట్టుకునేటటువంటి సందర్భంలో అతని పీక మీద కాలేసినటువంటి పోలీసు అతను గాలాడట్లేదని చెప్తున్నా సరే అతన్ని తొక్కిపట్టేటప్పటికి అతను చనిపోవడం. అదిగో చూసారా ట్రంపే ఆ పోలీస్ చేసిన పని ట్రంపే చేశాడన్నంత తరహాలో చేసి దేశవ్యాప్తంగా ప్రచారం చేసి ట్రంప్ దిగడానికి కారణమవడం. మీడియా, సోషల్ మీడియా అన్నిటి మీద ఆధిపత్యం ఏది ట్రంప్ అధ్యక్షుడిగా ఉండగానే అన్నిటి మీద ఆధిపత్యం చెలాయించాడు. ఎట్లాగయ్యి అంటే ముందు టీవీ ఛానళ్ళని గ్రిప్‌లో పెట్టుకున్నది. ఆ డీప్ స్టేట్ బైడెన్‌కి అనుకూలంగా ఉండి. టీవీ ఛానల్‌లో ట్రంప్ రేటింగ్స్ పడిపోయిందని జెప్పిచ్చారు. ఎప్పుడైతే ఆ మాట చూడగానే ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలు గూడా ఇక ఓడిపోయేటటువంటోడితో మనం ఎందుకంటూ బైడెన్ జెప్పిన మాటలని ట్రంప్ మీదన దుష్ప్రచారం జేశారు. దానికి మొన్న ఈ మధ్యన క్షమాపణలు జెప్పుకున్నారు. పెనాల్టీలు గూడా కట్టారు గదా! ట్రంప్‌కి. అది ఒక ఎత్తు. కేసులు ఇంకా నడుస్తున్నాయి. ఇంకొక వైపునొచ్చేటప్పటికి ఇప్పుడు ట్రంప్ సేమ్ ఫార్ములా, బైడెన్ ఫార్ములాని ఇతను ఫాలో అవుతున్నాడు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి మిడ్ టర్మ్ ఎలక్షన్స్. అందులో గనక ట్రంప్ ఓడిపోతే ఇంపీచ్‌మెంట్‌కి రెడీలాగా ఉన్నారు డెమోక్రాట్స్. అందుకని సీఎన్ఎన్ లాంటి సంస్థ ఇదివరకు బీబీసీ, సీఎన్ఎన్ ఇయన్నీ గూడా ట్రంప్‌కి వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు వాళ్ళనే దారిలోకి తెచ్చుకొని ఇప్పుడు సీఎన్ఎన్ సంస్థ తాజాగా సర్వే చేసిందట. ఏదైతే ట్రంప్ అప్రూవల్ రేటింగ్స్ 2020లో 98% ఉందట. 22లో 95% ఉందట. 24లో 96% మళ్ళీ పెరిగిందట. అంటే ట్రంప్‌ని ప్రజలు కోరుకుంటున్నారు. 2027లో మళ్ళీ ఓటేస్తామంటున్నారు. ట్రంప్ అద్భుతం చేస్తున్నాడంటున్నారు. ఆర్థికంగా బాగు చేసేసాడంటున్నారు. దేశం ఫస్ట్ అన్నటువంటి దాంట్లో సక్సెస్‌ఫుల్‌గా చేస్తున్నాడంటున్నారు. అంటూ సీఎన్ఎన్ లాంటి సంస్థ రాసుకొస్తున్నదంటే ఏ రేంజ్‌లో ఇంటర్నేషనల్ మీడియా కూడా కంట్రోల్‌లోకి వచ్చేసిందనేది అర్థం చేసుకోవచ్చు.